అండి, నమస్తే. వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్ లైవ్లీ లైఫ్ స్టైల్ విత్ శ్వేత అంటే నేనేనండి. యూట్యూబ్లో కొత్తగా ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీ సపోర్టింగ్, షేరింగ్స్, లైక్స్, కామెంట్స్ నాకు కావాలి. కామెంట్స్ అంటే పాజిటివ్ కామెంట్స్ ఇవ్వండి. నా ఛానల్ మ్యాక్సిమం మీకు నా ఫామ్ హౌస్ పోస్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మిగతా జర్నీస్ కూడా, అంటే నా లైఫ్ స్టైల్స్ సంబంధించింది ట్రావెలింగ్ జర్నీస్ కూడా నేను మీకు పోస్టింగ్ చేస్తాను. ఫస్ట్ వీడియో అయితే మన ఫామ్ హౌస్ జర్నీ పోస్ట్ చేస్తాను, చూడండి. పాజిటివ్ కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. చలో కమాన్. కార్లో స్టార్ట్ అయ్యాము ఫామ్ హౌస్కి. వెళ్ళే వేలో చూడండి ఎంత బాగుంది. డిస్టర్బెన్స్ లేదు, వే మాత్రం చాలా చక్కగా ఉంది, మంచిగా అనిపిస్తుంది వెళ్తుంటే. ఎంజాయ్ చేయొచ్చు, వెదర్ కూడా మంచిగా ఉంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. తీసుకుంది రీసెంటేనండి. రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది మేము తీసుకొని. కన్స్ట్రక్షన్ అవన్నీ చూపిస్తాను నేను మీకు, రాను లాగ్స్ లో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూసేసేయండి. మిగతా లాగ్స్ లో అన్ని నేను మీకు మెల్లమెల్లగా షేర్ చేసుకుంటాను. బాయ్. వచ్చేసామండి, కనిపిస్తుంది కదా, అదే మన ఫామ్ హౌస్. దగ్గరకు వచ్చేసాము. దిగిన తర్వాత చూద్దాం. అక్కడ ఒక ఏం చెప్పాలి మీకు, సెక్యూరిటీ మా ర్యాంబో ఉన్నాడు, చూపిస్తాను నేను మీకు. ఎలా ఎక్సైట్గా ఫీల్ అవుతాడు చూడండి. మిమ్మల్ని చూడంగానే దానికి పాపం జైల్లోంచి బయటకు వచ్చినట్టు ఎక్సైటింగ్లో ఉంటాడు వాడు. చూపిస్తాను. వచ్చేసామండి మన ఫామ్ హౌస్ దగ్గరికి. చలో చూద్దాం. మా ర్యాంబో కూడా చూపిస్తాను కదా, రండి మా ర్యాంబోని చూపిస్తాను. నేను ఫస్ట్ పెట్టిన చెట్టు ఇది, బాగుంది కదా, ఎంత పెద్దగా అయిందో. 1 year అయింది ఫస్ట్ మేము తీసుకొచ్చి పెట్టిన చెట్టు. ఇంకోటి కూడా చూపిస్తాను, నా ఫస్ట్ చెట్టు కూడా మీకు. మా ర్యాంబో వస్తుంది, వెయిట్ చేయండి, వస్తుంది. వాకింగ్ చేస్తుంది. ఎంత ప్లెజెంట్గా, ఎంత చక్కగా ఉందో. ప్లెజెంట్గా ఉంది కదా, చాలా చక్కగా ఉంది. మా ర్యాంబోని చూపిస్తాను, ఆగండి, వస్తుంది. ర్యాంబో ఇది మా ర్యాంబో గాడండి. ఈమె మా జయమ్మ. చూడండి, వేడి మా కోసం జొన్న రొట్టెలు చేయడానికి రెడీగా కూర్చుంది. వేడి జొన్న రొట్టెలు తింటారా మీరు కూడా? చలో. వేడి జొన్న రొట్టె స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చక్కగా మా జయమ్మ చేస్తుంది. వేడిగా చల్లటి గాలిలో మంచి జొన్న రొట్టె అవుతుంది. నెక్స్ట్ చికెన్ కూడా ఉంది, చికెన్ కూడా చూపిస్తాను నేను మీకు, చూడండి. కానీ చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ ఫ్లవర్స్ చూడటం. వైట్ ఫ్లవర్స్, రెక్కమందారం అంటారు దీన్ని. నా ఫేవరెట్ ఫ్లవర్ అండి వైట్. నా పేరు కూడా శ్వేతనే కదా, నాకు ఇష్టమైన కలర్ ఇది, వైట్. బాగుంది కదా, బాగానే వచ్చాయి దానిమ్మకాయలు. ఇవన్నీ వితౌట్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్గా పెంచుతామని అనుకున్నాం మేము. ఆర్గానిక్గా పెంచాలనే థాట్తోనే ఆర్గానిక్గానే చేస్తున్నాము. ఎక్కువ పెట్టలేదు చెట్లు, కొన్ని లైట్గానే, అంటే కొన్నే పెట్టాము. చెప్తాను మీకు ముందు వీడియోలో. ఇది మా వంగ తోట అండి. వంకాయ హార్వెస్ట్కి వచ్చేసాయి వంకాయలు. హార్వెస్టింగ్కి కట్ చేయాలి, ఇంకా తీసేద్దాము. చూద్దాం ఎలా ఉన్నాయి. అయ్యో కొంచెం, అంటే ఇది ఆర్గానిక్గా పెడుతున్నాం కదా, పురుగు అనేది కామన్ ఉంటుంది. కానీ ఇంకా జీవామృతం దీన్ని కొట్టాలి, మేము కొడతాం జీవామృతము. చేస్తాను నేను కూడా, రాక ఫామ్కి
టైం పట్టింది రావడానికి. ఇప్పుడు నేను జీవామృతం కూడా కొట్టి వేస్తాను. ఇంకా ఇది ఆర్గానిక్ అండి, టోటల్గా ఆర్గానిక్గా పెంచుతున్నాను కదా, వస్తాయి పురుగులు అని చెప్పారు నాకు కూడా. ఆర్గానిక్ కొన్ని ఫార్మ్స్ కూడా చూస్తున్నాను నేను, వాళ్ళు కూడా చెప్పారు ఆర్గానిక్గా పెంచితే కన్ఫామ్గా మనకి పురుగులు అనేవి వస్తాయి. ఇంకా జీవామృతాలు ఫర్టిలైజర్స్ వేస్తలేమో, వేస్తే మాత్రం తగ్గిపోతుంది అన్నారు. ఇది ఫస్ట్ హార్వెస్టింగ్, చూద్దాం ఎన్ని వస్తాయి, కోస్తాను చూద్దాం. దాంతో ఏం చేయాలో రెమెడీస్ అనేది చేస్తాను. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్లో చెప్పండి నాకు కూడా. ఇది ఇంకోటి మందారం అండి, ఇది కూడా రెక్క మందారమే. దీనికి కూడా చాలా వచ్చాయి. ఫస్ట్ టైం నేను ఇది కూడా చూడటం చాలా ఫస్ట్ టైం. అంటే సాయంత్రం అయిపోయింది కదా, మేబీ ఫ్లవర్స్ అని వాడిపోయాయి. మార్నింగ్ అయితే చక్కగా ఇదవుతాయి. ఇంకా పెద్దగా రావాలి, ఇంకా విచ్చుకోవాలి, కొంచెం బలం వేయాలి. ఇది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నాకు కొంచెం. నా కొబ్బరి చెట్లు అన్నీ ఇదిగోండి చూపిస్తాను నేను మీకు. మొదల్లో ఇట్లా పురుగులాగా వస్తుంది, ఈ మొదల్లో పురుగు వస్తుందండి, చూపిస్తున్నాను అవి. అయితే ఒకరు మొగ్ర అనేది ఏదో చెప్పారు వేయమని, వేసాము. చూడాలి అది ఇంకా ఎలా ఉంటుందో అనేది. మీకు కూడా ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి అబ్బా నాకు. ఈ చెట్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ మేము 1 year బ్యాక్ పెట్టాము, కానీ ఒక్కొక్క చెట్టు వచ్చేసి, ఈ కొబ్బరి చెట్లు మాత్రం 3 years చెట్లు తీసుకున్నాము. చూపిస్తాను ఇంకా ముందు వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పటికి ఇదే. అయ్యో ఈ చెట్టు మొత్తం చనిపోయింది, కొబ్బరి చెట్టు. ఈ చెట్టు కూడా మేము ఒక్కొక్కటి 5 కాదు 3 years చెట్లు తీసుకొచ్చాము, కానీ ఇది ఒకటి చచ్చిపోయిందండి చెట్టు. చాలా బాధగా అనిపిస్తుంది. ఎందువల్ల చచ్చిపోయిందో ఏమో చూడాలి, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అయ్యో ఇక్కడ కూడా ఇంకో చెట్టు కూడా చచ్చిపోయిందండి. ఇవి తీపిచ్చేస్తున్నాం, చెట్లు చనిపోయింది కదా తీపిచ్చేస్తున్నాం. ఎందుకు వస్తుందో అసలు చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాము. మీరు కూడా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. యాక్చువల్గా ఏంటి అంటే వీటికి మొదళ్ళకి పురుగు వస్తుంది, చెట్లు మొదల్లో బాగా ఇదవుతుంది. చూపిస్తాను నేను మీకు, అది కూడా చూపిస్తాను. చిన్ని మ్యాంగో, దీని ఏం మ్యాంగో ఉంటారు చెప్పండి మీరు, ఏమైనా మీకు తెలిస్తే. నాకు తెలుసు, మీకు కూడా ఏమైనా చెప్తే ఐడియా ఉంటుంది కదా నాకు కూడా, ఇదేం మ్యాంగో ఏంటి అనేది. ఒకటే వచ్చిందండి, అంటే వేసిన ఇదే ఇయర్ కదా చెట్లు, మేబీ నెక్స్ట్ ఇయర్ అందుకుంటాయేమో, చూడాలి ఇంకా. మా నాటు పొయ్యి మీద మా జయమ్మ స్టార్ట్ చేసింది చికెన్. నాటు చెప్పు, ఏమేమి చేస్తున్నావు జయమ్మ? మోటుగా చేస్తున్నామ్మా, నాకు వచ్చినట్లు. చెయ్యి అదేం వేసినావు చెప్పు. ఉల్లిగడ్డ వేసిన, ఏం చేయాలి దాన్ని? జర్రెర్ర అయినాక ఫస్ట్ వేస్తా, ఫస్ట్ తర్వాత అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ తర్వాత చికెన్. మా శివ కూడా పక్క నుంచి సజెషన్స్ ఇస్తున్నాడు, ఏం చెప్పివా? ఓహో, టమాటా వేసిన తర్వాత ఇవ్వాలట. పెరిగేసేసి వేరే ఉందిలే, ఆ టైపు తెలుసు. కానీ ఇప్పుడు మనం వేసిన కారం పొడి అమ్మోళ్ళు తినలేరు. లైట్ చేసే చికెన్ చూడు ఎట్లుంటుంది. ఇది జయమ్మ చికెన్, నాటుగా ఉండాలన్నమాట జయం చికెన్. చిన్నమ్మ నువ్వేం చేస్తున్నావు కూర్చొని? మరి నువ్వెప్పుడు చేస్తావు? ఏమైంది, బాగాలేదా? వేసుకోలే షుగర్ టాబ్లెట్లు? మరి అనే రోజు 2 రొట్టెలు తింటే బాగుంటుంది, పిండి చుట్టుకొచ్చుకున్నాడు తినాలి. ఇప్పుడు ఇట్లా జొన్న రొట్టెలు కొట్టింది కదా జయమ్మ, నువ్వు కూడా కొట్టుకొని 2 జొన్న రొట్టెలు తిను. ఒక 4 రొట్టెలు చేసుకుంటే మంచిగా. ఎర్ర కావాలి. కట్టెల పొయ్యి మీద చికెన్, కట్టెల పొయ్యి మీద చికెన్ విత్ జొన్న రొట్టెలు, మా జయమ్మ చేతి వంట. అల్లం వెల్లిగడ్డ వేసినావా డైరెక్ట్? డైరెక్ట్ చికెనా?
కొత్త పొయ్యి మీద జొన్న రొట్టెలు చికెన్. పొయ్యి కూడా చేయమా, మొత్తం నువ్వే అలికినావా? చిన్నమ్మ అలికినావా? నువ్వు అలికినావా పొయ్యి? ఏది ఇది? చూయించు నాకు, ఉప్పు చెప్తాను. ఎక్కువ వేయక మళ్ళీ. అగ్గో అగ్గో అగ్గో, పక్కకు పెట్టేసాను. చాలు చాలు చాలు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఇది కదా, సాల్ట్ ఎక్కువ పడుతుంది కొంచెం. ఇదేం పుట్టమన్నితోనే అల్లిండ్రా? అల్లడం అట్లా నేను అలికిర్రా పుట్టమన్నితోనే మొత్తం. తర్వాత పైన పెండతో అలికినావా? నువ్వే అలికినావా చిన్నమ్మా? బకెట్ నిండా ఒక్కదానికి అయిందో పొయ్యికి? చెట్లకి వేయచ్చు. ఇది ఇంకా కొంచెం ఇవతలకి వేసుకుందాం మనం, కొంచెం ఇవతలకి వేసుకుంటే అవుతుంది. ఇంకా మగ్గిపిస్తున్నావు, మగ్గిపి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. మా జయమ్మ చేతి మంచిగా చికెన్ జొన్న రొట్టెలు తినేసేసి అక్కడికి ప్రోగ్రామ్ ఫినిష్ చేసేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ తీసేసుకోవాలి. చలో బాయ్ అండి. ఈరోజుకి ఇదే నా వ్లాగ్. ఇవన్నీ చూస్తుండండి. నా బ్లెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా?